చికోటికి ఈడు నోటీసులు ఏంటి మరి చికోటి మరి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసాడా మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఈడి వాళ్ళు పిలుస్తున్నారు మరి అక్కడ వాళ్ళు పిలుస్తారా ఇక్కడ వాళ్ళు పిలుస్తారా అసలు కంటిన్యూ నాన్ స్టాప్గా అన్స్టాపుల్గా నడిపిస్తున్నట్లున్నాడు ఎపిసోడ్స్ని. ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చికోటి ప్రవీణ్ పిలిపించారా సార్ మొత్తానికి? సరే సార్, అయితే ఇప్పుడు అప్పుడప్పుడు కూడా చికోటి ప్రవీణ్ గోవాకి వెళ్తాడు, లేకపోతే థాయిలాండ్కి వెళ్తాడు, అలానే ఈడీ ఆఫీస్ కూడా వెళ్ళొస్తాడు సార్, అంతే తప్ప ఇదేదో కొత్త ట్విస్ట్ ఏం కాదు. గతంలో ఎలాగైతే వెళ్ళాడో ఇప్పుడు కూడా అలానే వెళ్ళి వస్తాడు అంతే సార్. లాస్ట్ టైం వెళ్ళాడు, ఏం జరిగింది, మళ్ళీ థాయిలాండ్కి వెళ్ళి వచ్చాడు. లాస్ట్ టైం వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ గోవాకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వస్తాడు సార్. మళ్ళీ ఇప్పుడు వస్తారు, ఈసారి మకా వెళ్తాడు, లేకపోతే ఈసారి దుబాయ్ వెళ్తాడు. రిజల్ట్ అలానే ఉన్నాయి కదా. ఇప్పుడు చికోటి ప్రవీణ్ ఎవరైనా సరే వచ్చి వెళ్తే భయపడతారు, మా ఈడీ పిలిపించింది ఈసారి వెళ్తే ఈసారి ఇంకేంత ప్రాబ్లం అవుతుందో అనుకుంటారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఈవెంట్లు ఎక్కువ చేశారు సార్ చికోటి ప్రవీణ్. ఇది అద్భుతం. రైట్ నో గోవాలోనే చికోటి ప్రవీణ్ రైట్ నో ఇప్పుడు కూడా గోవాలో ఉన్నాడు. మరి ఇంకా 2-3 రోజుల్లో హైదరాబాద్ కి వస్తున్నట్టుగా చెప్పాడు. మనతో కూడా మాట్లాడారు, మనం కూడా మాట్లాడితే మీకు ఇలా రైట్స్ ఉన్నాయి కదా ఏంటి అని మాట్లాడితే కూడా అవి వస్తూ ఉంటాయి, కామన్ జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించి నేనేం పట్టించుకోలేదు, నేను ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే మాట అయితే పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు సార్. అదొక్కటే చికోటి ప్రవీణ్ నోట్ల నుంచి వచ్చేటటువంటి నేను తప్పు చేసి ఉంటే చూపించండి అంటారు, కానీ ఈడీ దగ్గర పక్కా సమాచారం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఏంటి చికోటి ప్రవీణ్ అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు? చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా, చికోటి ప్రవీణ్ వెనక పెద్దలు ఉన్నారా? ఆ ధైర్యంతో చికోటి ప్రవీణ్ నోట్ల నుంచి మాటలన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం రావాల్సింది సార్. ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ వీక్ ఈడీ ముందుకు రాబోతున్నాడు. 2-3 రోజుల్లో హైదరాబాద్ కి రాబోతున్నాడు సార్. ఓకే సరే, కానీ పాపం రాని ఈసారి వెళ్ళేటప్పుడు అక్కడ ఫామ్ హౌస్లో కోళ్ళు, ఆ కుక్కలు, ఆ పాములు అవి ఉన్నాయి కదా, వాటిని కూడా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళి మన బాక్సుల్లో పెట్టుకొని ఖచ్చితంగా సార్. ఎందుకంటే అక్కడ సార్ ఇంకొకటి సార్, మనము థాయిలాండ్కి వెళ్ళాడు, పట్టుబడ్డాడు కదా సార్, అక్కడ చికోటి ప్రవీణ్ కి మిడిల్ లో చికోటి ప్రవీణ్ ఒక్కటే కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. అవును, పెద్ద మనిషి పెద్దరాయుడు పంచాయతీకి వెళ్ళినట్లుంది. పెద్దరాయుడు అన్నాడు ఏంటి చికోటి అది ఎందుకని అలా కూర్చోబెట్టారు అనుకుంటే మనోడు చెప్పాను డాన్ అని సార్. మనోడికి అంత రెస్పెక్ట్ ఉందంట సార్ అక్కడ. సో భారతదేశంలో కదా అక్కడ కూడా నాకు అంత రెస్పెక్ట్ ఉంది, నేనేమి తప్పు చేయలేదు. ఇక్కడ గుర్తించట్లేదు కానీ నన్ను బయట బాగా గుర్తిస్తున్నారని చెప్తున్నాడు. బాగా గుర్తిస్తున్నారు, బ్రహ్మాండ గుర్తి. అందులో పోలీసులు అంత మంది పట్టుకున్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నన్ను అంత గౌరవంగా కూర్చోబెట్టారు అని చెప్పి మర్యాద లేదంటున్నాడు. అసలు తగ్గేదేలే అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఇచ్చి ఒక కాన్వాయ్ ఇచ్చి Z+ సెక్యూరిటీ ఇస్తే హ్యాపీగా సరదా తిరుగుతుంటాడేమో.